పరిశుద్ధుడు కలిగిన తండ్రి నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్య ధ్యానం మనం చూసినప్పుడు నమ్మకంతో జీవించిన వారికి ప్రతిఫలం తప్పదు. హల్లెలూయా. నమ్మకంతో ఉన్నవారికి తండ్రి ఏ మేలు చేయకుండా ఉండడు అన్న ఈ అంశాన్ని బట్టి వాక్యంలో చూసుకుందాం. ప్రియ సహోదరులారా, ఈరోజు వాక్యం వింటున్న మిమ్మల్ని తండ్రి దీవించి ఆశీర్వదించుగాక. మీ హృదయ వాంఛలను అనగా మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఆయనను నమ్ముకుంటే నెరవేర్చుగాక. మీకు అనేకమైన కార్యాలు ఆయన చేయునుగాక. ఆమేన్. ప్రియ సంగమ, లోకంలో మనం చాలామందిని నమ్ముతాం, చాలామందితో స్నేహం చేస్తాం, చాలా చోట్లకు మనం వెళ్తాం, చాలామందిని అడుగుతాం. ఇవన్నీ కూడా ఏమో వారికి ఇష్టమైతే మాట్లాడతారు, వారికి ఇష్టమైతే ఇస్తారు, వారికి ఇష్టమైతే చేస్తారు. కానీ ఇదే నమ్మకాన్ని, ఇదే మార్గాన్ని, ఇదే విశ్వాసాన్ని తండ్రి మీద పెడితే అని ఏమంటున్నాడో వాక్యంలో చూసుకుందాం. ఈరోజు వాక్య సందేశం చూసినట్లయితే నమ్మేవారికి తండ్రి ఎప్పుడు కూడా మేలు చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఈ మాటను మనం 37వ అధ్యాయం సంకేతంలో 4-5 వచనాలు మనం చూస్తాం. మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట, దేవుని యందు మీరు సంతోషించండి. మొదటగా చెప్పిన మాట. ఎందుకు సంతోషించాలి? ఒకటి. రెండోది, మీ మార్గములను ఆయనకు అప్పగించండి. మూడోది, దేవుని నమ్ముకోండి, ఆయన మీ హృదయవాంఛలను తీర్చి మీ కార్యాలైన నెరవేరుస్తాడు. ఈ 3 అంశాల మీద ఈరోజు వాక్యం చూసుకుందాం. మొట్టమొదటిగా చెప్పింది ఆయన ఏంటంటే, నన్ను నమ్ముకోండి. హల్లెలూయా. మీరు లోకంలో అందరినీ నమ్ముతారు, అన్ని విషయాల్లో నమ్మకం పెట్టుకుంటారు, మంచిది. ఎందుకంటే మీరు లోకంలో జీవిస్తున్నారు కనుక ఇటు మనుషుల యొక్క దయ కావాలి, నా దయ కూడా కావాలి. మనుషులను విమర్శించమని, విడిచిపెట్టమని నేను చెప్పట్లేదు. ఎందుకంటే మీరందరూ కూడా మనుషులు కనుక, మనుషులతో కలిపి కనుక మీ యొక్క సహకారం వారికి, వారి యొక్క సహకారం మీకు ఉండాలి. కానీ వీటన్నిటికంటే ముందుగా నాలో మీరు సంతోషించండి. హల్లెలూయా. ఎందుకు సంతోషించాలంటే, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవరు సహాయం చేసినా చేయకపోయినా, ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా నేనున్నాను మీకు. హల్లెలూయా. అందుకే నా యందు మీరు సంతోషించండి అని చెప్పు 4వ వచనంలో. అప్పుడు సంతోషిస్తే ఏమంటాడు? మీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు, మీ మార్గంలో ఆయనకు అప్పగిస్తే. చివరిగా చెప్పిన మాట ఏంటంటే, మీ కార్యాలన్నీ కూడా ఆయన సఫలపరుస్తాడండి. వాగ్దానం ఇస్తున్న తండ్రి ఉదయకాల సమయంలో ప్రియ సహోదరులారా, ఈ వాక్యం అంటే మీ అందరూ కూడా తండ్రి దీవించును గాక. మరి వాక్యంలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. ఇంతవరకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, లైక్ చేశారు, షేర్ చేశారు. వారి కుటుంబాలను తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఇక ఈరోజు నమ్మకం అనేది మానవ జీవితంలో పునాది లాంటిది. ఏదైనా కావచ్చు, నువ్వు దేని మీద నమ్మకం పెట్టుకోవచ్చు. కానీ మానవ జీవితం ఈ భూమి మీద సురక్షితంగా జీవించాలంటే, నీవు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుగా ఉండాలంటే, ఈ భూమి మీద నీవు మేలు పొందుకోవాలనుకుంటే నమ్మకం అనేది బలమైన దృఢం కలిగిన ఒక పునాది రాయి లాంటిది. నమ్మడు పేతురు క్రీస్తుని. ఏమన్నాడు? పేతురు, నీవు బండ లాంటి వాడివి, నీ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. నీ బండ మీద నేను సంఘాన్ని కడతాను అని తండ్రి ఇచ్చిన వాగ్దానం మనం చూసుకోవాలి. కనుక ఈరోజు నమ్మకం లేకపోతే ఇప్పుడు సంగమా మనం ఏది కూడా సాధించలేము. లోకంలో మీరు ఎలాగున్నా తండ్రి మీద నమ్మకం ఉంచాలి. అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు జయమే కలిగిస్తుంది. అందుకే అన్నాడు, యెహోవా యందు మీరు సంతోషించండి. మొదటి మాట. ఆయన యందు మనం సంతోషించాలి.
ఎందుకంటే ఎవరి దగ్గరికి వెళ్ళి మనకు ఉపకారం ఉన్నా లేకపోయినా, ఎవరు మనకు సహకార సాయాలు అందించకపోయినా, ఎవరు మనల్ని అంగీకరించకపోయినా మనకంటూ ఒకడున్నాడు. మనల్ని ప్రేమించేవాడు ఒకడున్నాడు. మనకు న్యాయం చేసేవాడు ఉన్నాడు. మనకి అవసరమైనప్పుడు సహాయం చేసేవాడు ఉన్నాడు. ఆయనే పరమ తండ్రి. హల్లెలూయా. నీ నమ్మకం ఆయన మీద పెట్టండి. నువ్వు ఏ విషయంలో అయితే బాధపడుతున్నావో, ఏ విషయంలోనైతే నీవు చింతిస్తున్నావో ప్రియ సహోదరి సహోదరులారా, అది ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే ఖచ్చితంగా కార్యం చూస్తాం. మనం వెళ్ళే ప్రతి మార్గం కూడా ఆయనకి అప్పగించాలి. ఆయనకి అప్పగించినప్పుడు ముందుగా నీ ప్రార్థన ద్వారా ఎలాగ అప్పగించాలి? ప్రార్థన ద్వారా. ఎలాగ అడగాలి? ప్రార్థన ద్వారా. ఎలా పొందుకోవాలి? ప్రార్థన ద్వారా. అన్నిటికీ ప్రార్థనే మూల ఆధారం. ప్రియ సంగమా, నీవు ఎక్కడికి వెళ్తున్నావో అవన్నీ కూడా తండ్రికి మనం అప్పగించుకుంటే, ఆ మార్గాలను అప్పగించుకుంటే వాటిలో నేను ప్రయాణం చేస్తూ నీ మనసులో ఏదైతే అనుకుంటున్నావో నీ హృదయ వాంఛలను తీర్చును. వాంఛ అనగా కోరిక. హృదయం అంటే అందుకే తెలిసిందే. నీ మనసులో ఏదైతే అనుకుంటున్నావో ఆ కోరికను తీరుస్తాడు తండ్రి. తీర్చి నీ 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 యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేయిస్తాడు ఆయన. గొప్ప కార్యాలు మనం పొందుకుంటాం ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా. ఇది సత్యం అండి. ఇది సత్యము. కనుక ఇప్పుడున్న స్థితిగతులను మనం మార్చిపోతున్నాం తండ్రి. ఆయన మార్గంలోకి మనం వెళ్తే మొదటి రాజు గ్రంథము 2వ అధ్యాయంలో 2వ వచనం నుంచి మనం చూసినప్పుడు దావీదు గారు సొలొమోను అనే తన కుమారుడైన సొలొమోనుకి చెబుతున్న హితబోధ ఇప్పుడు మనం విందాం. మొదటి రాజు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుంచి కిందకి చూసుకుంటున్నట్టే అక్కడ ఉంటారు కదా. ఆయన అంటాడు, సొలొమోనుని ఏకాంతంగా పిలిచి ఆ మందిరంలో ఆయన చెప్పిన బోధ ఏంటంటే, నా కుమారుడా, నేను అందరూ వెళ్ళిపోతున్న దారిలో నేను వెళ్ళిపోతున్నాను అంటే మరణిస్తున్నాను అని అర్థం. రేపు మనం కూడా అంతే కదండి. ఎంతకాలం భూమి మీద ఉన్నా ఏదో ఒక దినాన్న ఈ లోకాన్ని విడిచి వెళ్ళక తప్పదు. మనం కూడా ఆ ప్రయాణంలో ఆ యొక్క మార్గంలో ప్రయాణం చేయక తప్పదు. అదే చెప్తున్నాడు. అయితే నేను ఒక మాట చెప్తున్నాను సుమి, నువ్వు జాగ్రత్తగా వినన్నాడు. కుమారుడితో చెప్తున్న మాట చెప్పున ఆయన అన్నాడు. చెప్పాడు, నీ దేవుడన పరమ తండ్రి మాటను విని ఇప్పుడు నీకు అప్పగించిన బాధ్యత ఏదేమో ఉందో అది నువ్వు సక్రమంగా చేస్తూ నన్ను కాదు ఆయనను నమ్ముకొని నీవు జీవించినట్లయితే నీవు ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళినా ఏ పని పూనుకున్నా, అంటే చెడ్డ పనులు కాదండి, చెడ్డ మార్గాలకి చెడ్డ పనుల కోసం చెప్పలేదు ఆయన. నువ్వు ఏ మంచి పని చేయాలని అనుకున్నా, ఏ మంచి మార్గంలోకి వెళ్ళినా నీకు జయమే ఇస్తాడు. కనుక ఇది తండ్రి చెప్పించిన మాట నువ్వు జాగ్రత్త విని నా కుమారుడని సొలొమోను గారికి చెప్పారు. ఆయన విన్నాడు, అలాగే ఆశీర్వాదం పొందుకున్నాడు. తర్వాత ఏమైందో మనకు తెలుసు ఈ సంగమా. కనుక ఆయన వెళ్ళే మార్గము సత్య మార్గము, ఆయన చూపించే మార్గము సత్య మార్గము. ఆయన మాట నిత్యమైనది, ఆయన మాట అమూల్యమైనది, ఆయన మాట కార్యసాధనకు సూచనగా ఉన్నవి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ మార్గములను తండ్రికి అప్పగిస్తున్నావా ప్రియ సహోదరుడా? అప్పగిస్తే నీ కార్యం ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఇంతకాలంగా నువ్వు చేసిన ప్రార్థన, ఇంతకాలంగా నువ్వు పడ్డ శ్రమ, ఇంతకాలంగా నువ్వు కార్చిన కన్నీరు, ఇంతకాలంగా నువ్వు దుఃఖిస్తున్న దుఃఖం అంతా కూడా ఇదిగో ఇప్పుడు నేను తీసేసి ఆయన ఏం చేస్తాడంటే నీకు తృప్తిని, సంతృప్తిని, సంతోషాన్ని, ఆనందాన్ని, నవ్వుని ఆయన నీకు దయచేస్తాడు. హల్లెలూయా. ఆయన అన్నీ కూడా దయచేస్తాడండి. తొక్కపెట్టేవాడు కాదు. అయితే నమ్మకం అనేది క్రైస్తవుడికి ప్రధానమైన మూల స్తంభం. మనం ఇల్లు కట్టుకున్నప్పుడు మూలలా వేస్తాం. అదేంటో తెలుసా? ఇంటి అంతటికి కూడా కాపుదల బలమైనది. అది అంటే ఆ ఒక్క రాయి మీద కట్టం, కానీ అది
పునాది రాయి అంటారు దాన్ని. అలాగే నీ జీవితంలో నువ్వు జీవితంలో నమ్మకం అనే పునాది రాయి వేసుకుంటే అది పెంపొందిస్తుంది. అందుకే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఏం చేస్తావో తండ్రి నిన్ను ఆశీర్వదిస్తాడని దావీదు చెప్పిన మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మనం మంచి మార్గంలోకి వెళ్తున్నప్పుడు, మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నప్పుడు తండ్రి ఖచ్చితంగా మనకు న్యాయం చేస్తాడు, ఖచ్చితంగా ఆయన తీరుస్తాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడండి 37 అధ్యాయం సంకీర్తనలో 4-5 వచనాలు. నీ దారి ఏదైతే ఉందో, నీకు ఏదైతే అవసరమో అది ముందుగా తండ్రికి అప్పగించు. ప్రార్థన ద్వారా, విశ్వాసం కలిగిన ప్రార్థన ద్వారా, నమ్మకం కలిగిన ప్రార్థన ద్వారా అప్పగించు. తండ్రి మీకు మేలు చేస్తాడు, మేలు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడండి. చేయకుండా ఉండడే. నన్ను ఆశ్రయించిన వారిని నేను ఏమాత్రం కూడా త్రోసివేయను. వాగ్దానం ఉన్నాయి కదండి, ఉన్నాయి కదా వాగ్దానాలు. ఇది ఎప్పుడు తీసుకుంటాం? జనవరి 31కి, అంటే 31 రాత్రి, క్షమించాలి, డిసెంబర్ 31 రాత్రి, అంటే జనవరి 1వ తారీఖున మనం తీసుకుంటాం. ఆ వాగ్దానాలు, ఈ వాగ్దానాలు, ఆ వాగ్దానం మన జీవితాంతం కూడా పనిచేస్తాయి, ఒక్కరోజే కాదు. వాగ్దానం చూసుకొని మురిసిపోయి చదువుకొని పక్కన పెట్టేస్తాం. అని ఏమంటే, నన్ను ఆశ్రయించిన ఏ మనిషికి కూడా నేను అన్యాయం చేయను, వారికి మేలు చేస్తాను అంటున్నాడు. కనుక మనం అందరం కూడా ఆయన మీద ఆనుకుంటాం. ఈరోజు ప్రియ సంగమా, ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యలో ఉన్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్క బాధలో ఉన్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాధంలో ఉన్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్క దిగులుతో ఉన్నాం. ఇవన్నీ కూడా దేవుడు తీసేస్తాను అంటున్నాడండి. మనం నమ్ముకున్న ఫలం తండ్రి తీసేస్తాడు, తీసి చూపిస్తాడు. ఎప్పుడో తెలుసా? నమ్మకంతో ఆయన దగ్గర ఉండేటప్పుడు, నీ మార్గాలను ఆయన అప్పగించుకునేటప్పుడు, నీవు చేసిన క్రియలు ఏదైతే ఉన్నాయో అవి ఆయనకి అప్పగించినప్పుడు నిన్ను సంతోషపరుస్తాడు, ఆనందింపజేస్తాడు. ఈరోజు కాల్స్తున్న ఆ కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా చేస్తాడు. ఈరోజు పట్టిన హృదయ దుఃఖం రేపు సంతోషంగా మారుస్తాడు. ఈరోజు నీ నోటి నిండా బాధే, కష్టమే, కానీ నీ నోటి నిండా నవ్వు పెట్టే దినము ఆయన ఇస్తాడు. ప్రతి సంగమా, మనం నమ్మాలి. కొంచెం కష్టమే, కొంచెం నష్టమే, కొన్ని బాధలే భరిద్దాం ఆయన కోసం. ఎందుకంటే ఈ భూమి మీద మనము ఆశీర్వాదం పొందుకోవాలంటే తండ్రి పెట్టి పనిష్మెంట్కి మనం శిరస్సు వంచక తప్పదు. కొంతమంది తెలిసి కొన్ని తప్పులు చేస్తారు, తెలియక కొన్ని తప్పులు చేస్తారు. తెలియక చేసిన తప్పుకి క్షమాపణ ఉంది, తెలిసి చేసిన దానికి ఆయన చిత్తమే. అది ఏమవుతుందో మనకు తెలియదు. తెలియక చేసిన తప్పుకి క్షమాపణ ఉంది. ఎక్కడైనా వాక్యం ఉందా? బైబిల్లో అలాగని ఉందండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో 12వ వచనంలో పౌలు గారు చెప్పిన మాట అదే. 1 తిమోతి పత్రిక 12వ అధ్యాయము 1వ అధ్యాయము 12వ వచనంలో ఆయన అంటాడు, నేను పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరునైన నన్ను తన పరిచర్యకి పిలిచి తన పని అప్పగించినందుకు నేను క్రీస్తుకి కృతజ్ఞతుడై ఉన్నాను అంటూ, ఇవి నేను తెలియక చేసేది కనుక నేను క్షమించబడ్డాను. హల్లెలూయా! ఎంత చక్కగా ఉందండి ఒక వాక్యం. తెలియక చేశాడు కనుక క్షమించబడ్డాడు. ఈరోజు మనం సంగమా, మనం తెలిసి చేస్తున్నామేమో ఒకసారి మన హృదయాన్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం ప్రశ్న వేసుకోవాలి. ఇది నేను తెలిసి చేశానా, తెలియక చేశానా? తెలియక చేస్తే ఆయన నన్ను క్షమించు. ఒకవేళ తెలిసి చేస్తే మరి నీ యొక్క ఆశీర్వాదం నాకు దయచేసి తండ్రి, ఇంకెన్నడూ కూడా అలాంటి పొరపాటు చేయకుండా నీ మార్గంలో నడవాలని నన్ను దీవించినానని మనం కన్నీటితో, దుఃఖంతో ఆయన దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఇస్తారు. దావీదుకి ఇవ్వలేదా? తెలిసి పాపం చేశాడు. అప్పుడు ఆయన తండ్రి ఏం చేశాడు? ఆయన విడిచిపెట్టేటప్పుడు ఆయన కొన్ని దినాలు చీకటి సామ్రాజ్యంలో ఉన్నాడు. ఆయన చీకటి సామ్రాజ్యం నుండి కష్టాలకు, నష్టాలకు, వేదనకు, శోధనకు, హింసకు, అలాగే దోషకుడుగా ఉండిపోయాడు ఆయన. అప్పుడు ఏం చేశాడు? మళ్ళా గోని పట్టు కట్టుకొని ఆ చీకటి గుహలో ప్రార్థన చేసి తండ్రిని వేడుకొని ఆయన ఏం చేశాడు? ప్రతిఫలం పొందుకున్న దావీదు వాటిని విడిచిపెట్టేశాడు. అలాగే మనం కూడా తెలియక చేసిన దానికి క్షమాపణ ఉంటుందండి. తెలిసి చేసిన దానికి క్షమాపణ కొంచెం ఆలస్యం అవుతుంది. అయితే అది మనం నడుచుకునే తీరుని బట్టి ఉంటుంది.
కావున ప్రియ సంఘమా, ఏది ఏమైనా సరే మన మార్గాలను ఆయనకు అప్పగించినప్పుడు, మన హృదయ కోరికలను ఆయన తీర్చేవాడు, మనకు కార్యాలు చేసేవాడు, ఆయనలో సంతోషపరిచేవాడు మనకంటూ ఒకడున్నాడు. ఆయనే పరమ తండ్రి. హల్లెలూయా! ఈ మాట విన్న మీరు పరివర్తన కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ప్రియ సంఘమా. హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. తండ్రి మిమ్మల్ని దీవించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ప్రియ సంఘమా. ఏ మనిషి కూడా పాడైపోవడం తండ్రికి ఇష్టం లేదు. ఎందుకంటే మనిషిని పుట్టించినప్పుడు దుర్మార్గుడుగా, హింసకుడుగా, హానికరుడుగా, దొంగగా, లేదంటే స్త్రీలని ఆ పాపాత్మురాలుగా మరొక విధంగా పుట్టించలేదు ఆయన. పవిత్రంగా పుట్టించాడు. పవిత్రమైన జీవితం మనకి ఇచ్చాడు. పవిత్రంగానే జీవించమన్నాడు. కానీ మనమే అపవిత్రతను వస్త్రం వలె, వస్త్రం ఎలా ధరించుకున్నాం శరీరానికి, అలాగే అపవిత్రాన్ని కూడా వస్త్రం వలె మనం ధరించుకొని మనం బాధపడుతున్నాం ప్రసంగమా. కావున ఇది చెప్పే మాట ఒకటే, మీరు మీరు నీతిగా జీవించండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నాకు అప్పగించండి. నాకు అసాధ్యం అంటే ఏమైనా ఉన్నదా అని ప్రశ్నించాడు. నేను చేయలేని కార్యాలు ఏమైనా ఉన్నావా అని ప్రశ్నించాడు. మిమ్మల్ని దీవించడానికి నేను సరిపోనా అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరి దగ్గర ఉందండి? ఎవరి దగ్గర లేదు. ఎవరి దగ్గర లేదండి. కానీ ఎప్పటికైనా సరే ప్రియ సహోదరులారా, మనం చేసే చిన్న పెద్ద పొరపాట్లు ఉంటే ఆయనకి అప్పగిద్దాం. ఆయన దగ్గర కన్నీరు కడుద్దాం. ఆయన దగ్గర పశ్చాత్తాపడదాం. ఆయన పాదాలు పట్టుకుందాం. నీ సమస్య ఏదైతే ఉందో, ఒంటి సమస్య, ఇంటి సమస్య ఏంటండి? ఒంటికి పట్టిన అనారోగ్యం సమస్య, ఆర్థిక స్థితి సమస్య, కుటుంబానికి పట్టిన ఆర్థిక సమస్య, పిల్లలకు పట్టిన ఆర్థిక సమస్యల కాకుంటే నీ ఇంటికి పట్టిన సమస్య ఏదైతే ఉందో ఆయన ఒక్క సెకండ్లో తీసేస్తాడండి. ఒక్క సెకండ్ కన్నురెప్ప పాటలు ఆయన కార్యం చేస్తాడు. కన్నురెప్ప పాటు నీవు నమ్మగలిగితే, ఆయనకు అప్పగించగలిగితే, ఆయన మార్గంలో నడవగలిగితే, ఇదే దైవ వాక్కు, తండ్రి చెప్పే మాట. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక దేవ, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాయన. ఈ ఉదయకాల సమయంలో వాక్యం మీద దిగొచ్చి మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నిజమైన ప్రతి ఒక్కరు కూడా తప్పిదం చేసిన వారిని, పాపం అనే మార్గంలో నడిచిన వారిని, పాపాన్ని వస్త్రంగా ధరించుకున్న వారిని నేను. అయినప్పటికీ నీ కనికరం చేత మమ్మల్ని కనికరిస్తున్నావయ్యా. అది తెలుసుకొని తన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వస్తే తండ్రి, మా కుటుంబంలోనే కాదు, మా గృహంలోనే కాదు తండ్రి, మా వ్యక్తిగత విషయాలనే కాదు, అన్ని విషయాలు కూడా మీరు సహాయం చేసి నడిపిస్తారని నీవిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ, వాక్యాన్ని బిడ్డలందరూ దీవించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఈ నామాన్ని హెచ్చిస్తూ చేసిన ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరూ కూడా సలోమండి తండ్రి మేము దీవించుగాక, మీ యొక్క కోరికలను సిద్ధింపజేసి నెరవేర్చుగాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.